హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉగాది పండుగ రోజున అందరింట్లోనూ ప్రత్యేకంగా చేసుకునే బొబ్బట్లని ఈజీ వేలో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మైదా వాడకుండా గోధుమ పిండితోటి 2 రకాల బొబ్బట్లని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక బేసన్ పెట్టుకుని అందులోకి 2 గ్లాసుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చితే కలర్ కోసం కొద్దిగా పసుపుని వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండి చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలండి. మైదా పిండి అయితే సాగుతుంది కాబట్టి మనకి నీళ్ళు అనేవి తక్కువగా పడతాయండి. ఈ గోధుమ పిండిలో సాగే గుణం తక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళు అనేవి చూసి వేసుకుని ఈ విధంగా చేతికి అంటుకునేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పావు గ్లాసు నూనెని వేసుకుని 1 గంట సేపైనా పిండిని నానబెట్టుకోవచ్చండి. మీరు ముందు రోజు రాత్రే పిండిని నానబెట్టుకుని ఈ విధంగా మరుసటి రోజైనా చేసుకోవచ్చండి. లేదంటే 1-2 గంటలైనా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు పిండి నానబెట్టుకుంటున్నాం కదండి. ఈ లోపల ఒక బౌల్లోకి 1 గ్లాసు శనగపప్పుని వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 2 గ్లాసుల నీళ్లను వేసుకుని ఈ పప్పుని కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. శనగపప్పుని నానబెట్టుకోవడం వలన పలుకులు అనేవి లేకుండా చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇప్పుడు కుక్కర్లోకి తీసుకుని ఈ శనగపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ ఉంటుందండి. మూత అడ్డుగా పెట్టుకుని ఈ విధంగా వాటర్ని సెపరేట్ చేసుకోవాలి. శనగ కట్టు కింద తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. అస్సలు పారేయకూడదండి, చాలా బలం. ఇప్పుడు ఈ పప్పుని గరిటెతోటి వేడి మీదనే మెత్తగా మెదుపుకుంటే సరిపోతుందండి. ఇంకా మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పూర్ణం తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏ గ్లాస్ తోటి అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 బెల్లం వేసుకుని 2 టేబుల్ స్పూన్ల నీళ్లను వేసుకుని మొదట బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెత్తగా మెదిపి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. పూర్ణం చేత్తో పట్టుకుని చూస్తే కొద్దిగా ఉండవ్వాలండి. అప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారితే మరికొంచెం గట్టి పడుతుందండి. బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా పూర్ణం ఉండలని తయారు చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ మీద కానీ, పాల కవర్ మీద కానీ, లేదంటే అరిటాకు మీద అయినా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని కొద్దిగా తీసుకుంటూ మధ్యలోకి ఈ పూర్ణాన్ని స్టఫ్ చేసుకుని చేతికి నెయ్యి గాని, నూనె గాని రాసుకుని వీడియోలో చూపించిన విధంగా బొబ్బట్లని ఒత్తుకోవాలండి. ఈ విధంగా బటర్ పేపర్ మీద లేదంటే అరిటాకు మీద అయినా ఒత్తుకుంటే ఈజీగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడయ్యి పొగలు వస్తుండగా ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని బొబ్బట్లని నేతితో గాని లేదంటే నూనెతోటైనా కాల్చుకుంటే చాలా బాగుంటాయండి. ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా బొబ్బట్లు అనేవి వచ్చేస్తాయండి. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ బొబ్బట్లను తయారు చేయడం కోసం బౌల్లోకి 1 గ్లాసు తెల్ల గోధుమ రవ్వని తీసుకోవాలి. అలాగే 1 గ్లాసు పంచదార, 1 పావు టీ స్పూను యాలకుల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా రవ్వ, పంచదార కలిపి పెట్టుకుని ఆ తర్వాత ఉడికించుకుంటే రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత రవ్వ ఉడికించడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లను తీసుకుని నీళ్లని బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరుగుతూ ఉండగా ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకుని రవ్వని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. మరి గట్టిగా ఉడికిస్తే బొబ్బట్లు ఒత్తుకోవడానికి వీలుగా ఉండదండి. ఇప్పుడు చివరిలో స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరికొంచెం గట్టి పడుతుందండి. చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా ఉంటుంది. రవ్వ సాఫ్ట్ గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇందాకట్లాగే పూర్ణం బొబ్బట్లని ఏ విధంగా అయితే ఒత్తుకున్నామో అదే విధంగా ఈ రవ్వ బొబ్బట్లని కూడా తయారు చేసుకోవాలి. ఇవి 2-3 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. మనకి నచ్చిన సైజులో బొబ్బట్లని తయారు చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.
శనగపప్పు నానబెట్టి ఉడికించే అవసరం లేకుండానే చాలా సింపుల్గా రవ్వ బొబ్బట్లని తయారు చేసుకోవచ్చండి. మన ఛానల్లో రవ్వ పూర్ణం బూరెలు కూడా ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ రవ్వ బొబ్బట్లని ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలండి. ఒక్కొక్కటి ఒత్తుకుంటూ స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని రెండు వెంపులా నేతితో కానీ నూనెతో కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి చల్లారినా కూడా అస్సలు గట్టిపడవండి, చాలా బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే చల్లారితే మరింత రుచిగా ఉంటాయండి. చూసారు కదండి, 2 రకాల బొబ్బట్లని ఏ విధంగా తయారు చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లను కూడా తయారు చేసుకోవాలి. ఇవి 2-3 రోజుల పాటు నిల్వ ఉంటాయండి, అస్సలు పాడవవు. మన ఛానల్లో చాలా రకాల ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.